మార్నింగ్ స్టూడెంట్స్. మీకు కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఇది ఐడెంటిఫికేషన్, మనము ప్రాక్టికల్స్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ ఇంపార్టెంట్ అనమాట. లెన్స్ పెట్టి అది కాన్వెక్సా కాన్కేవా ఐడెంటిఫై చేయమంటారు. మీరు ఐడెంటిఫై చేసినా చేయలేకున్నా కానీ టాప్ పాయింట్స్ అన్నా కరెక్ట్గా చెప్పాలన్నమాట. కాన్కేవ్ లెన్స్ ఫీచర్స్ ఏమి, కాన్వెక్స్ లెన్స్ ఫీచర్స్ ఏమి అనేది కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ ఏమి లెన్స్లో జరిగే ప్రాసెస్ని రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ ఏంది అసలు? రిఫ్రాక్షన్ అంటే, రిఫ్రాక్షన్ ఈజ్ ఈ లైట్ రేస్ ఉంటాయి కదా, లైట్ రేస్ ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది కొంచెం డీవియేట్ అవుతుంది. ఇప్పుడు లెన్స్ ఉంటుంది, ఏదైనా గ్లాస్ ప్లేట్ అనుకో, లేకుంటే ఏదైనా లెన్స్ ఏమైనా ఒక రేస్ ఇట్లా పాస్ అయ్యేటప్పుడు, లైట్ రేస్ పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ గ్లాస్ అంటే ఏమి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లైట్ రేస్ని పాస్ చేస్తుంది, దాంట్లో నుంచి లైట్ రేస్ పాస్ అవుతాయి. లైట్ రేస్ పాస్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇది ఒక మీడియం అంటే ఇక్కడ ఎయిర్, ఇక్కడ గ్లాస్లో నుంచి పాస్ అవుతుంది అంటే గ్లాస్ అనేది ఇంకొక మీడియం. గ్లాస్ అనేది ఒక మీడియము, ఇక్కడ ఎయిర్ అనేది లైటర్ మీడియం, గ్లాస్ అనేది డెన్సర్ మీడియం అంటే థిక్ మీడియం. గ్లాస్ అనేది థిక్ మీడియం, ఎయిర్ అనేది థిన్ మీడియం. ఇక్కడ రేస్ ఏమవుతున్నాయి, ఎయిర్లో నుంచి గ్లాస్కి ఎంటర్ అవుతున్నాయంటే ఇది థిన్నర్ మీడియం నుంచి థిక్కర్ మీడియంలోకి పోతుంది. ఈ థిన్నర్ అనేది మనము సైంటిఫిక్ టర్మ్స్లో రేరర్ అంటాం. థిన్నర్ అనేది మామూలు కామన్ ఇంగ్లీష్ వర్డ్. రేరర్ అనేది ఫిజిక్స్ వర్డ్, సైంటిఫిక్ వర్డ్. ఇక్కడ ఏమవుతుంది, గ్లాస్ లైట్ రేస్ ఎయిర్లో నుంచి గ్లాస్కి ఎంటర్ అవుతున్నాయంటే లైట్ రేస్ ఇస్ ఎంటరింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఇక్కడ ఒక లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇది గ్లాస్, ఇది ఎయిర్. లైట్ రేస్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్లా ఎయిర్లో నుంచి గ్లాస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇట్లా బెండ్ అవుతుంది అన్నమాట. ఆ బెండింగ్ ప్రాసెస్నే రిఫ్రాక్షన్ అంటాం. అంటే bending of light rays when light is entering from one medium to another medium is refraction. The process of bending of light rays when it travels from one medium to another medium is called refraction. ఈ రిఫ్రాక్షన్లో ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇట్లా లైట్ ఇక్కడ థిన్నర్ మీడియం టు థిక్కర్ మీడియం ట్రావెల్ చేసేటప్పుడు ఇది టువర్డ్స్ నార్మల్ మూవ్ అవుతుంది అంటారు. టువర్డ్స్ నార్మల్ అంటే ఏంది, ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా దీనికి యాంగిల్ 90 degrees ఉంది కదా, పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసినప్పుడు దాన్ని నార్మల్ అంటాం. ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి అంటే ఎక్కడైతే లైట్ ఎంటర్ అయ్యే పాయింట్, ఈ పాయింట్కి మనం పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తే దాన్ని నార్మల్ అంటాం. ఇక్కడ లైట్ రేస్
when they are entering from thinner medium to thicker medium, the light ray is moving towards normal. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ జరిగింది అనుకోండి. వెన్ లైట్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్, ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ నార్మల్. ఇప్పుడు గ్లాస్ ప్లేట్ లాగా ఉంది, ఇంత ఉంది గ్లాస్ ప్లేట్, ఇక్కడ తగులుతుంది. ఇక్కడ ఏమవుతుంది, గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్కి వస్తుంది. గ్లాస్ నుంచి ఎయిర్ కంటే డెన్సర్ మీడియం టు థిన్నర్ మీడియం, రేరర్ మీడియం వస్తుంది. డెన్సర్ టు ఇక్కడ ఎయిర్ నుంచి గ్లాస్కి వచ్చింది, గ్లాస్ నుంచి ఎయిర్కి వస్తుంది. అంటే ఇక్కడ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం వచ్చింది, ఇక్కడ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియంకి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ పాయింట్లో మనం ఏమి రిఫ్రాక్షన్ జరగకుంటే లైట్ రే ఇట్లా పోయేది, ఇక్కడ డెన్సర్ టు రేరర్ మీడియం మూవ్ అయినప్పుడు అవే ఫ్రమ్ నార్మల్ మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా పోతుంది రే, ఇట్లా పోవాల్సిన రే ఇట్లా పోతుంది. యాక్చువల్గా టోటల్గా గ్లాస్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇట్లా పోవాల్సినది ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రే వస్తుంది, గ్లాస్ లేదంటే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయిండేది. ఈ గ్లాస్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది అనమాట. అది రిఫ్రాక్షన్. ద ప్రాసెస్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. ఈ తర్వాత when the refracted ray bends towards normal when entering into denser medium from rarer medium and away from normal when entering from rarer medium to denser medium. ఇది ఎందుకు జరుగుతుంది? It is due to change of velocity of light. లైట్ డెన్సర్ మీడియంలో రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ చేంజ్ కావడం వల్ల ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఎంత బెండ్ అవుతుంది ఎంత అనేది ఈ వెలాసిటీ ఆఫ్ లైట్ కాకుండా ఈ మెటీరియల్, ఈ గ్లాస్ మెటీరియల్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి లైట్ ఎంత బెండ్ అవుతుంది అనేది చెప్పడానికి వస్తుంది. ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఒక గ్లాస్ ఆర్ లెన్స్ వచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ సింబల్తో డినోట్ చేస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ వచ్చి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ లెన్స్. అంటే వెలాసిటీని బట్టి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెలాసిటీకి రిలేటెడ్గా ఇవి చేంజ్ అయ్యేవి ఉంటాయన్నమాట. ఇది రిఫ్రాక్షన్. ఇప్పుడు రిఫ్రాక్షన్లో ఇక్కడ గ్లాస్ ప్లేట్ చూస్తున్నాం కదా, నువ్వు అదే ఇది ప్లేట్ అంటే ప్లేట్ అంటే ఏమి, ఈ టూ లైన్స్ ఇదే నార్మల్గా అంటే స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ లైన్స్లో ఉంటాయి. అదే రేస్ అదే ప్యారలల్ రేస్ ఇప్పుడు కర్వ్డ్ ఉన్నింది అనుకోండి, ఇట్లా లైట్ రేస్ గ్లాస్ స్ట్రెయిట్ లైన్లో కాకుండా ఇట్లా కర్వ్డ్ ఉంటే ఏమవుతుంది, ఈ కర్వ్డ్ సర్ఫేస్లో ఎట్లా దీని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్లో ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ మేడప్ ఆఫ్ మల్టిపుల్ పాయింట్స్, అంతే కదా, మెటీరియల్ మల్టిపుల్ మెటీరియల్ అనుకోండి. ఇక్కడ ఒక్కొక్క ఇక్కడ లైట్ పడినప్పుడు ఇట్లా ఒక్కొక్క నార్మల్ ఉంటుంది కదా, ఇట్లా ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క పాయింట్కి డిఫరెంట్ ప్యారలల్స్ వస్తాయి, నార్మల్స్ వస్తాయి అన్నమాట. డిఫరెంట్ నార్మల్స్ రావడం వల్ల ఇక్కడ లైట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ పడింది, ఇట్లా లైట్ పడింది,
థిన్నర్ టు థిక్కర్ టు అవే ఫ్రమ్ టువర్డ్స్ నార్మల్. ఇక్కడ ఇట్లా ఈ కర్వేచర్ ఇట్లా ఉండడం వల్ల, ఈ కర్వ్డ్ సర్ఫేస్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇట్లా పడేది ఇట్లా, ఇది ఈ దీని నార్మల్ వల్ల ఈ లైట్ రే ఇట్లా పోతుంది. ఇక్కడ ఉన్న నార్మల్ వల్ల ఈ లైట్ రే ఇక్కడ పోతుంది. ఈ కాన్వెక్స్ లెన్స్ చూస్తానే కన్వర్జింగ్ లెన్స్ అని ఎట్లా జరుగుతుంది అక్కడ. సబ్జెక్ట్ ఏమంటే ఈ పాయింట్కి నార్మల్ గీసినప్పుడు ఈ పాయింట్కి నార్మల్, ఈ నార్మల్ ఎట్లా ఉంది, ఈ నార్మల్ ఇట్లా ఉంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ రావడం వల్ల నార్మల్స్ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్లో రావడం వల్ల ఇది కన్వర్జ్ అవుతుంది అన్నమాట. అదే దీంట్లో నుంచి లైట్ పాస్ అయ్యి ఇట్లా డైవర్జ్ అవుతుంది. ఎందుకు డైవర్జ్ అవుతుంది, దీని నార్మల్, ఈ నార్మల్స్ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్ రావడం వల్ల నార్మల్స్ ఇట్లా వస్తాయి. ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్, దీనికి ఇట్లా పర్పెండిక్యులర్. ఈ పర్పెండిక్యులర్ డిఫరెంట్ ఈ సర్ఫేస్ ఇట్లా డిఫరెంట్గా ఉండడం వల్ల, ఈ సర్ఫేస్ ఇట్లా ఉండడం వల్ల, ఈ నార్మల్స్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఇట్లా కన్వర్జ్ అవుతుంది. కాన్కేవ్కి అయితే డైవర్జ్ అవుతుంది. ఓకే, రిఫ్రాక్షన్ కొంచెము అండర్స్టాండింగ్, కొంచెం టాపిక్ కష్టం అర్థం చేసుకోవడానికి. కాన్వెక్స్ లెన్స్ డయాగ్రామ్, అందుకే మనం కాన్వెక్స్ లెన్స్ డయాగ్రామ్ ఎగ్జామ్లో కాన్వెక్స్ లెన్స్ వచ్చి డయాగ్రామ్ అడిగితే connection successful. కాన్వెక్స్ లెన్స్ డయాగ్రామ్ వచ్చి సెంట్రల్ లైన్ని ప్రిన్సిపల్ మెరీడియన్ అంటారు. సెంట్రల్గా పాస్ అయ్యేది ప్రిన్సిపల్ మెరీడియన్. దీని నార్మల్ ఇక్కడ ఇట్లా స్ట్రెయిట్గా దీని నార్మల్ ఇట్లా దీంతో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంట్రల్ లైన్ నార్మల్తో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఇది ఎట్లా డీవియేట్ కాదు. ప్రిన్సిపల్ మెరీడియన్ ఎందుకు డీవియేట్ కాదు అంటే ఈ పాయింట్లో నార్మల్ ప్రిన్సిపల్ మెరీడియన్ ఒకే డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి అది డీవియేట్ కాదనమాట. ఇక్కడ పైన వచ్చే రేస్ ఇవి డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ప్యారలల్ రేస్. డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ రేస్ వస్తాయన్నమాట. ఈ డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ప్యారలల్ రేస్ ఒకసారి కాన్వెక్స్ లెన్స్లో క్రాస్ అయితే ఇట్లా కన్వర్జ్ అవుతాయి. కాన్వెక్స్ అంటే కన్వర్జ్, రేస్ కన్వర్జ్ అవుతాయి. కన్వర్జ్ అంటే ఏమి, దగ్గరికి వస్తాయి. అదే నువ్వు కాన్కేవ్ లెన్స్లో ఏమవుతుంది, ఇది సేమ్ దానికి కూడా ఒక ప్రిన్సిపల్ మెరీడియన్ ఉంటుంది. అంటే నార్మల్తో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అది ప్రిన్సిపల్ మెరీడియన్. ఇట్లా వచ్చే రేస్ దీంట్లో నుంచి కాన్కేవ్లో నుంచి పోయినప్పుడు ఇది డైవర్జ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. ఈ డయాగ్రామ్స్ మీరు కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ వచ్చినప్పుడు ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. చూడండి, కంపల్సరీ ఎగ్జామ్లో డయాగ్రామ్స్ డ్రా చేయాలి. కాన్వెక్స్ లెన్స్ ఇంపార్టెంట్, కాన్కేవ్ కన్నా కాన్వెక్స్ లెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.